శ్రీమతే రామానుజాయ నమః. భగవతే మమ దేశికాయ నమః. యతిపతే భవనాశకాయ నమః. స్థిరమతే సమదర్శకాయ నమః. నమో నమో యతిరాజ నమో నమో ధృతతేజ నమామి శ్రుతసురభూజ స్మరామి భగవద్ రామానుజ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. బాగున్నా అమ్మా? చాలా చాలా సంతోషం స్వామిజీ. ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి ఇక్కడికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి మీరు స్వామిజీ, చిన్నజీయ స్వామిజీ కంటే ముందే వచ్చారు ఇక్కడ అరేంజ్మెంట్స్ చూడడానికి. చాలా సంతోషంగా ఉంది. స్వామిజీ, మీరు ఈ సన్యాసం తీసుకున్నారు కదా, మీకు ఏం ఇన్స్పైర్ చేసింది స్వామిజీ? అంటే ఎందుకు తీసుకోవాలనిపించింది? మీరు చాలా చిన్న వయసులోనే తీసుకున్నారు. అంటే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎందరో త్యాగధనులు తమ జీవితాన్ని పణంగా పెట్టారు. అలా పెట్టిన వాళ్ళల్లో మనకి ప్రధానంగా భగవద్ రామానుజులు, ఎందరో స్వామీజీలు ఉన్నారు. నా చిన్నతనంలో చిన్నజీయర్ స్వామి వారిని నేను చూడడం జరిగింది. నా 12 ఏళ్ల వయస్సులో స్వామీజీ చేసే కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ నాకు తెలియని రోజులవి. కానీ వారిని చూడగానే అట్రాక్ట్ అయ్యాను. వారిలా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ నాకు కలిగింది. లోకంలో చాలామందికి హీరోలను చూసి అలా అవ్వాలనిపిస్తుంది. కానీ సినిమాల్లో చేసేదంతా నటనే కదా. కానీ నిజంగా జీవించే ఒక వ్యక్తిని నేను నా చిన్న వయసులో చూసి, ఇంత బాగా చేస్తున్నారు ఈ మహానుభావుడు, దీనిలా నేను ఎందుకు కాకూడదు అని నేను ఇన్స్పైర్ అయ్యి స్వామివారికి శిష్యుడినై ఇలా సన్యాసం తీసుకున్నాను అనమాట. చాలా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. 12 years, 12 సంవత్సరాలు అప్పుడే మీరు చిన్నజీయ స్వామీజీని హీరో అనుకున్నారు అంటే అది చాలా చాలా ఇన్స్పైరింగ్ స్వామీజీ. స్వామీజీ, ఇప్పుడు అంటే మనకు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఇక్కడికి వస్తుంది. 90 feet టాల్ స్టాచ్యూ. ఇది ఒక ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ, టెక్సస్ లోనే ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ అవుతుంది. అంటే ఇది అంటే స్వామీజీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చాలా బాగా చేశారు. అది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ టెక్సస్ లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో చాలా బాగుంది. ఆ పేరు కూడా ఎందుకు స్టాచ్యూ ఆఫ్ యూనియన్? దీని వల్ల మనం ఎలా, ఇది మనకు మనందరికి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని మీద కొంచెం మీరు చెప్తే చాలా బాగుంటుంది. తప్పకుండా అమ్మా. మన స్వామీజీ ఎక్కడ చేసినా ఒక స్ఫూర్తి కేంద్రం కింద చేస్తున్నారు. స్ఫూర్తి అంటే అందరికీ ఒక ఆదర్శం. అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీను అలాగే చేశారు, యూనియన్ కూడా అలాగే. యూనియన్లో ఇక్కడ హనుమంతుడిని పెట్టారు. హనుమంతుడు ఎందుకు అంటే అందరికీ ఒక బ్రిడ్జ్ అవ్వాలి. ఏ మనిషి అయినా సరే హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఎదుటివాడి కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తొలగించగలగాలి. తను ఎంత గొప్పవాడైనా సరే తన గొప్పతనాన్ని కప్పిపుచ్చుకొని తాను తక్కువవాడిగా ఉంటూ మంచి కార్యాలు ఎలా సాధించవచ్చు అని నేర్పాడు ఆంజనేయ స్వామి. తన చుట్టూ ఉండే స్నేహితుల దగ్గర తాను తక్కువవాడిగా చెప్పుకున్నాడు. వాళ్ళందరి కోసం తాను ప్రాణాలైనా ఇవ్వడానికి సాహసించాడు. ఆంజనేయ స్వామి రాముడి కోసం వెళ్ళాడు, సముద్రం దాటాడు. తను ఏది ఆకాంక్షించలేదు. రామార్థం వానరార్థంచ అని రామాయణం మనకి సుందరకాండ చెప్తోంది. ఎందుకు హనుమంతుడు దాటాడు అంటే రాముడికి బాధ కలుగుతోంది. రాముడు ఎవరు అంటే గొప్ప నాయకుడు. నాయకుడు ఎప్పుడు కూడా సఫర్ కాకూడదు, అందుకని నేను రాముడి కోసం వెళ్తాను అని వెళ్ళాడు. మళ్ళీ వానరార్థం అంటే తన తోటి వాళ్ళైన వానరులందరూ కూడా 1 మాసం మాత్రమే తన రాజు సుగ్రీవుడు గడువిచ్చాడు. ఈ లోపల వెతికితే సరే సీతమ్మ జాడ లేదా వాళ్ళందరినీ వధిస్తాను అని చెప్తాడు సుగ్రీవుడు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందుకోసం ఆంజనేయ స్వామి నా వారంతా బాగుండాలి, రాముడు బాగుండాలి, ఇది కదా మనిషి కోరుకోవాల్సింది. ఎంతసేపు సెల్ఫిష్ అనేది లోకంలో బాగా అలవాటు అవుతుంది. అలా ఉండొద్దు అని ఓ మెసేజ్ ఇచ్చినవాడు హనుమంతుడు. అందుకే వాల్మీకి అంటాడు, చికీర్షన్ కర్మ దుష్కరం. అమ్మో ఎంత గొప్ప పని చేస్తున్నాడు హనుమంతుడు, సముద్రాన్ని దాటడం అంటే మాటలా అన్నారు. ఆ రోజు ఆంజనేయ స్వామి ఒక్క లంకకి మాత్రమే వెళ్ళాడు. ఈరోజు అన్ని ఖండాలు దాటుకుంటూ స్వామి అమెరికా ఖండానికి వచ్చాడు. ఇక్కడ కూడా క్రౌంచ ద్వీపంలో కూడా స్వామి 2 చేతులతో అభయాన్ని ఇస్తూ మనందరినీ సంరక్షిస్తున్నాడు. ఒకటి దూరీకృత సీతార్తి, సీతమ్మ వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించాడు. ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి, రామవైభవాన్ని చెప్పాడు. మంచి నాయకుడు ఎలా ఉండాలో, మంచి మనిషి ఎలా ఉండాలో రాముడి యొక్క స్వభావాన్ని చాటి చెప్పాడు. లంకలో రాక్షసుల దగ్గర సీత దుఃఖాన్ని పోగొట్టాడు. ప్రతి మనిషి మంచివాడిని కొనియాడాలి, ఎదుటివాడి దుఃఖాన్ని తొలగించాలి. దానికి స్ఫూర్తే స్టాచ్యూ ఆఫ్ యూనియన్.
చాలా 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 బాగా చెప్పారు స్వామీజీ. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ మీద ఇప్పుడు అది బెనిఫిట్ అవ్వాలి అంటే అందరికి మనకు బెనిఫిట్ కి ప్రొజెక్షన్స్ కూడా చేస్తున్నారు కదా స్వామీజీ. ప్రొజెక్టర్ ద్వారా మ్యాపింగ్ కూడా ఉందండి, మ్యాపింగ్ కూడా ఉంది. అవును అవును. ఎలాంటి ప్రొజెక్షన్స్ చేస్తారు అన్నది ఏమన్నా ఐడియా ఉందా స్వామీజీ? హనుమంతుని యొక్క వీర చరితలు అంటే ఒక మనిషి ఏం చేస్తే గొప్పవాడు అవుతాడు అని చెప్పేది ఒక 12 minutes ఏర్పాటు చేశారండి అందులో మ్యాపింగ్. దాంట్లో ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని, హనుమాన్ చాలీసా ఇలాంటివి పెడుతూ అందులో ఆంజనేయ స్వామి వైభవాన్ని తెలియజేస్తూ మనిషి ఇన్స్పైర్ అయ్యి ప్రతివాడికి ధైర్యం కావాలి, సాహసం కావాలి. అన్ని చుట్టూతో ఉన్న ఏవీ సాధించలేని ఒక నిర్లిప్తత మనిషిలో ఉంది, బద్ధకం. ఆ బద్ధకం తొలగాలంటే హనుమంతుని యొక్క సాహసం తెలియాలి. అలా తెలిసొచ్చేలాగా మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ ఏర్పాటు చేసి అందులో ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం స్వామి. ఇది మన కిడ్స్ కి, మన పిల్లలకి, అందరికి మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి ధైర్యం కావాలి. అండ్ మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి. ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు చెప్పింది వింటే ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. జస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే మనము మొత్తం ఇలా ఎనర్జీ అంతా నింపుకొని వచ్చేసి. అవునమ్మా, ఆంజనేయ స్వామికి బ్యాక్ సైడ్లో ఇది వస్తుంది అనమాట, స్క్రీన్ ఉంటుంది వారి శరీరం మీదే ఈ మ్యాపింగ్ అంతా వస్తుంది. అందులో చిన్నపిల్లలు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తున్నారు. చిన్న పిల్లలకి మనం చెప్పలేం కదా ఇలాంటి, ఇది ఫస్ట్ ప్రొజెక్షన్ స్టాచ్యూ అనుకుంటే హ్యూస్టన్ లోనే. అంతే అండి. చాలా చాలా సంతోషం. మనం చేస్తున్నాము అంటే స్వామిజీ ఇది చేస్తున్నారు అంటే మనం చేస్తున్నట్టే కదా, మాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది, మేమే చేస్తున్నాము. ఇదంతా మీరు చేస్తున్నదే. అమెరికాలో రామసేతు నిర్మాణం చేసినప్పుడు ప్రతి వానరుడు ఒక్కొక్క కణకణం వేశాడు. అందువల్ల ఇక్కడ మన వాళ్ళందరం వేసే ఒక్కొక్క కణకణం, ఇందులో ప్రతి అమెరికా యొక్క భాగస్వామ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరిది ఇది అనమాట. అవును స్వామిజీ. ఇంకా మన లిసనర్స్ కి మీరు ఇప్పుడు ఈ లైఫ్ లో మనం అంటే చాలా చాలా బిజీగా ఉంటున్నాం లైఫ్ లో, ఏదైనా మంచి మెసేజ్ ఇస్తారా స్వామిజీ? భగవంతుడి వైపుకైనా మన లైఫ్ లో మనం ఏం బెనిఫిట్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఆ మెసేజ్ ఒకటి ఇస్తారా? తప్పకుండా అండి. మనకి భగవంతుడు ఒక మంచి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని వాడుకుంటూ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ధర్మ సాధనం కోసం పరమాత్మ దేహాన్ని ఇచ్చాడు. కానీ ఎంతసేపు ధర్మాన్ని పక్కన పెట్టాము, ఎంతసేపు ఆహారాన్ని శరీరానికి ఇచ్చి శరీర పోషణే చేసుకుంటున్నాం తప్ప మన ఆత్మోజ్జీవనానికి కావాల్సిన మంచి పని ఒకటి చేయలేకపోతున్నాం. ఒక చిల్లుపడ్డ కుండలో ఎన్ని నీళ్లు పోసినా ఆ కుండలో నీళ్లు ఉండవు, ఉన్న నీళ్ళన్నీ కారిపోతూనే ఉంటాయి. అలాగే మన శరీరం కూడా భిన్న ఘటాది వాంబ అంటాడు నీతికారుడు. పగిలిపోయినటువంటి ఒక కుండ లాంటిది. మన ఈ కుండలో నీరు పోవడం అంటే ఆయుష్ అనేది ఎప్పటికప్పుడు క్షణక్షణం జారిపోతూనే ఉంటుంది. ఇలా జారిపోయే ఈ సమయంలో ఈ దేహాన్ని నువ్వు సంరక్షించుకోవడం చూస్తున్నావా, లేదు ఆత్మోజ్జీవనం కోసం చూస్తున్నావా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇంకొక ప్రశ్న చెప్తాను, ఒక సమాధానం మీ అందరికీ. ఎవరైనా సరే బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ మంచి ఇల్లు కట్టుకునేది దేనికోసం కట్టుకుంటున్నాడు? ఓ 10 కాలాలు ఆ ఇల్లు ఉండాలి. కారణం ఇల్లు కోసం కాదు, ఇంట్లో ఉండేవాడి కోసం ఆ ఇల్లు. కేవలం దానికోసమే చేస్తున్నాం. అలాగే మనిషి కూడా ఇంటిలాగా మనకి ఉపయోగపడేది ఈ దేహం. దీన్ని బాగా నిర్మాణం చేసుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామం అవసరం. అలాగే ఆ ఇంట్లో నివసించేవాడికి కూడా మంచి భోజనం అవసరం. వాడికి ఈ లోపల ఉండే జీవుడికి కూడా ఈ శరీరం అనే ఇంట్లో ఉండే మనకి ప్రతిరోజు ధ్యానం అనేది చాలా అవసరం. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేసుకోగలిగితే ఆ రోజంతా ఒకసారి ఛార్జింగ్ పెడితే ఫోను ఒక 12 గంటలు వచ్చినట్లుగా ఆ రోజుకి అది ఉపకరిస్తుంది. మనిషి ఎంత ధ్యానం చేయగలుగుతాడో కాసేపన్నా ఒక 5 minutes అన్నా మంచి గురించి ఆలోచిస్తే చాలు. ధ్యానం అనేది ఏదైనా ఒక మంచి, ఎదుటివాడికి కష్టం కలుగుతుంది, ఆ కష్టం నుంచి కాస్త ఏమన్నా చేయూతనివ్వటం, అలాంటి మంచి పనైనా సరే, లేనివాడికి కాస్త అన్నం పెట్టడం, లేదు ఇలా హనుమంతుని స్టాచ్యూ ద్వారా మంచి వ్యక్తుల్ని తయారు చేసుకునేటువంటి ఒక సంస్థను కూడా మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి మంచి కర్రీ పాయింట్స్ ఉన్నాయి, కానీ మంచి మంచి మేధావులను తయారు చేసే పాయింట్స్ ఎక్కడా లేనే లేవు. అలాంటి మేధావులను తయారు చేసుకునే పాయింట్నే మన చిన్నజీయర్ స్వామి వారు అమెరికాలో చాలా సెంటర్స్లో ప్రజ్ఞ అనే పేరుతో ఏర్పాటు చేశారు. వాటిల్లో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి బుద్ధిమతాం వరిష్టం అంటారు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు గనక. అలాంటి బుద్ధిమతాం వరిష్టం లాంటి వ్యక్తుల్ని ఇక్కడ తయారు చేసి హనుమంతుడు లాంటి వ్యక్తులు తయారు చేయాలి అని స్వామి సంకల్పం. ఒకటి శారీరకమైన పుష్టి ఉండాలి,
మానసికమైనటువంటి మేధ ఉండాలి పిల్లలకి. అలా ఉంటే దేశం బాగుపడుతుంది. అలాంటి వ్యక్తులు తయారు కావడానికి కావాల్సినటువంటి వ్యవస్థని మనం చేసుకోగలిగితే నిజంగా మనం మనిషి జన్మ ఎత్తినందుకు సార్థకపరుచుకున్నట్టు అనమాట. అద్భుతమైన మెసేజ్ స్వామీజీ, చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మెసేజెస్ వింటే ఏమంటారు, మొత్తము ఉన్న డస్ట్, మొత్తము ధూళి డస్ట్ అంతా వాష్ అయిపోతుంది. వాటర్ ఎలా అయితే వాష్ చేస్తుందో అంతే అమ్మా. చాలా 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 ధన్యవాదం స్వామీజీ, మా రేడియోకి వచ్చి రేడియో వేవ్స్ ని పవిత్రం చేసినందుకు. అయ్యో తప్పకుండా, మీ వేదిక ద్వారా విన్న వాళ్ళంతా కూడా రేపు 15వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. జగదాచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఉండి అందరికీ వారి యొక్క ఆశీస్సులను ఇస్తున్నారు. అందువల్ల 18వ తారీఖు ఆంజనేయ స్వామి ఇక్కడ సుప్రతిష్ఠితుడు అవుతున్నాడు కనుక మాకైతే ఒకటి కోరిక ఉంది. హనుమంతుడు అమెరికాలో ఇంత పెద్దగా వస్తున్నాడు కనుక ప్రతి స్టేట్లోనూ ప్రతి చోట హనుమధ్వజాలు పట్టుకుని రామనామం చేస్తూ అందరికీ ఒక ప్రచారం చేస్తూ ఒక యాత్ర చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాయుపుత్రుడు ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టాలు తొలుగుతాయి, అక్కడ అందరి ఇష్టాలు నెరవేరుతాయి, అందరికీ అభీష్ట సిద్ధి ఇచ్చేటటువంటి గొప్ప హనుమంతుడు మనకి ఇక్కడ రావడం చాలా చాలా అరుదు. ఎక్కడైనా హనుమంతుడు ఒక చేతితో అభయం ఇస్తాడు, ఇక్కడ 2 చేతులతో అభయం ఇస్తున్నాడు. 2 తోక పైన చుట్టుకుని ఉండే హనుమంతుడు చాలా విశేషం. తోక కిందకు ఉంటే అది మంచిది కాదు. తోక పైకి ఎప్పుడైతే లేస్తుందో అప్పుడు ఆనందప్రదుడైన హనుమంతుడు అని అర్థం అనమాట. అలా ఆనందంతో ఉండే హనుమ బ్లెస్సింగ్స్ మనకి మన దేశానికి చాలా 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 మంచిది. మన దేశం అగ్రగామి దేశంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే శక్తిని హనుమంతుడు మనకి ఇస్తాడు. అందరినీ రామభూతం జగదభూతం అన్నట్టుగా అందరినీ రాముడుగా తయారు చేస్తాడు హనుమంతుడు. రాముడు అంటే మంచి బాలుడు అని అర్థం, మంచి వ్యక్తులు ఉన్న సమాజం అని అర్థం. అలాంటి సమాజం మన అమెరికా అవ్వాలి అని పెరుమాళ్ళని ఆచార్యుల్ని ప్రార్థిస్తూ మీ రేడియో శ్రోతలందరికీ మీ ఆర్గనైజర్స్కి కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.